అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిగురుమామిడి మండల కేంద్రం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ముందు వివిధ గ్రామాల ప్రజలు యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న కొండాపూర్ మాజీ ఉప సర్పంచి పైడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను అంతర్జాతీయంగా జరుపుకోవాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇటు సమావేశంలోని 193 దేశాల ప్రతినిధులు పాల్గొంటే 175 దేశాల అధినేతలు మద్దతు తెలిపి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి వరకు భారతదేశానికి మాత్రమే తెలిసిన యోగా విశిష్టతను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసిన వ్యక్తి మన ప్రధానమంత్రి మోదీ కృషి మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలోని ముది మాణిక్యం, మాజీ సర్పంచ్ అచ్చా రవీందర్, ముంజా చంద్రయ్య, చిగురుమామిడి గ్రామ పాలక కేంద్రం చైర్మన్ పన్యాల శ్రీధర్ రెడ్డి, బొమ్మనపల్లి గ్రామ పాలక కేంద్రం మాజీ చైర్మన్ కంది శంకర్, పెనుకుల సంపత్, మండల విశ్వకర్మ నాయకులు గొల్లపల్లి సదాచారి, శ్యామకూర చంద్రశేఖర్, మకుటం సంపత్, వెంకన్న, గుల్లా సంపత్, జరిపోతుల కుమార్, సంపత్, అజయ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.